కుటుంబం సంబంధించిన విషయాలు, ఫండ్ ఫ్లో సంబంధించిన విషయాలు, నాన్నగారు శనీశ్వరుడు కనుక మన జాతకంలో వక్రంగా ఉన్నారంటే ఇప్పుడు నమస్కారం ప్రేక్షకులారా. ఇప్పుడు మనం ఆగస్ట్ నెల రాశి ఫలితాలు చూడబోతున్నాం. అందులో గ్రహచారం ఉంటుంది, మనకి ఒక్కొక్క రాశికి ఉన్న ఫలితాలు ఉంటుంది. అదేలాగా వాళ్ళకి ఉన్నటువంటి రెమెడీ ఏమిటి అన్నది కూడా ఉంటుంది. వీడియోని తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు గ్రహచారం ఎట్లా ఉందంటే మనకి 18వ తారీఖు వరకు సూర్యుడేమో కర్కటక రాశిలో ఉంటాడు, తర్వాత మనకి సింహరాశికి వచ్చేస్తాడు. అదేలాగా మనకి మంగళుడు కుజుడు మనకి మిథున రాశికి వచ్చేస్తున్నారు 4వ తారీఖున. బుధుడేమో మనకి 6వ తారీఖున కర్కటక రాశికి వచ్చేస్తున్నారు. శుక్రుడేమో మనకి కన్యా రాశికి వెళ్ళిపోతున్నారు. అదేలాగా మనకి రాహు కుంభరాశిలో ఉన్నారు, శనీశ్వరుడు వక్రంగా మీనరాశిలో ఉన్నాడు, కేతు ఏమో సింహరాశిలో ఉన్నాడు. ఇదనమాట బేసిక్ గ్రహచారం. సో ఇప్పుడు వీక్ పాయింట్ అని చెప్తే ఈ గ్రహచారంలో మనకి శుక్రుడు నీచం అవుతున్నాడు కన్యా రాశిలో, అది ఒక వీక్ పాయింట్. సో దీనికి కౌంటర్ ఎట్లా ఉంటుంది అన్నది ఒక్కొక్క రాశి వాళ్ళకి ఎట్లా ఉందన్నది చూద్దాం. నమస్కారం ప్రేక్షకులారా. ఇప్పుడు కన్యా రాశి వాళ్ళకి ఈ ఆగస్ట్ నెల ఎట్లా ఉంది అన్నది చూద్దాం. ఆగస్ట్ నెలలో రాశి అధిపతి మనకి 11వ స్థానంలో కర్కటక రాశిలో సూర్యుడితో పాటు గురువుతో పాటు ఉంటున్నారు. 6వ తారీఖున అక్కడికి వచ్చేస్తారు. అదేలాగా రాశిలో 2వ తారీఖు నుంచే మీ భాగ్యాధిపతి అయిన శుక్రుడేమో కూర్చొని ఉంటారు. ఆయన అక్కడ నీచం అవుతారు, కొన్ని రోజులు ఉంటారు, తర్వాత కొద్దిగా నీచం అవుతారు. కాకపోతే 9వ స్థానాధిపతి అక్కడ ఉన్నారు. మనకి 7వ స్థానంలో శనీశ్వరుడు వక్రంగా ఉన్నారు, అది మనకు తెలిసిన విషయమే. సో ఇది మనకి బేసిక్ గ్రహచారం. 18వ తారీఖు తర్వాత సూర్యుడు మనకి సింహరాశికి వచ్చేస్తారు, అదేలాగా బుధుడు సింహరాశికి వచ్చేస్తారు. ఇప్పుడు ఫస్ట్ హాఫ్ 18వ తారీఖు వరకు ఉన్నంత సమయం వీళ్ళకి మంచి లాభకరమైన ఒక సిచ్యువేషన్ అనేది ఉంటుంది. వీళ్ళకి ఇన్కమ్ సోర్స్ ఏదైనా ఉంటే అవన్నీ మనకి వచ్చే ఒక భాగ్యం అనేది ఈ టైం పీరియడ్లో ఉంది. అదేలాగా వీళ్ళకి రావాల్సిన లాభాల్లో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ సెటిల్ అయ్యి వచ్చే అవకాశం ఉంది. 18వ తారీఖు తర్వాత అది ఎక్స్పెండిచర్గా మారుతుంది. 7వ స్థానంలో శనీశ్వరుడు వక్రంగా ఉన్నారు కాబట్టి తన ఆరోగ్యం, అదేలాగా తన లైఫ్ పార్ట్నర్ ఒక ఆరోగ్యం గమనించి చూడాలి. ఈ టైం పీరియడ్లో పార్ట్నర్షిప్ సైన్ చేయడం అన్నది మంచిది కాదు. నిశ్చయదార్థాలు ఏదైనా చేసుకుంటున్నారంటే ఈ టైం పీరియడ్ చేసుకోండి. పెళ్ళి మనకి వక్ర నివృత్తి అయిన తర్వాత చేసుకోవడం మంచిది. అదేలాగా మనకి 6వ స్థానాన్ని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు కాబట్టి ఒక జాబ్లో ఉండేటువంటి వాళ్ళకి కొద్దిగా కఠినమైన పరిస్థితి అన్నది ఉండొచ్చు. అది మనకి 18వ తారీఖు తర్వాత ఇంకొద్దిగా ఎక్కువగా ఉండొచ్చు. లీగల్ కేసెస్ ఏదైనా జరుగుతుంటే ఈ టైం పీరియడ్లో కొద్దిగా పైకి కిందకి వెళ్ళే ఒక అవకాశం ఉంది. శనీశ్వరుడు కనుక మన జాతకంలో వక్రంగా ఉన్నారంటే ఇప్పుడు ఈ టైంలో ఫాస్ట్గా ప్రోగ్రెస్ అవుతుంది. అదేలాగా మంగళుడు ఒక దృష్టి మీకు 5వ స్థానంలోనూ మీకు 4వ స్థానంలోనూ ఉంది కాబట్టి ప్రాపర్టీ రిలేటెడ్ అయిన విషయాలు, లేకపోతే వాహనాలు సంబంధించిన విషయాలు ఈ టైంలో మనం డీల్ చేయడం జరుగుతుంది. మంగళుడు మనల్ని కూడా చూస్తున్నారు కాబట్టి మనకి చాలా యాక్షన్ ప్యాక్డ్గా ఉండేటువంటి ఒక నెలగా ఈ నెల ఉంటుంది. 5వ స్థానాన్ని కూడా చూస్తున్నారు కాబట్టి యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ రిలేటెడ్ అయిన విషయాలు, అదేలాగా సొంత ప్రాపర్టీ ఏదైనా కొనేటువంటి విషయాలు, లేకపోతే ఇల్లు మారడం లాంటి విషయాలు, ఆఫీస్ మారడం లాంటి విషయాలు ఈ టైం పీరియడ్లో జరుగుతుంది. ఇప్పుడు మనకి వీక్ పాయింట్ అన్నది మనకి శుక్రుడు కొద్దిగా నెల ఆఖరికి వచ్చేసరికి చైత్ర నక్షత్రానికి వచ్చేసరికి వీక్గా ఉంటాడు. కాబట్టి ఆ టైం పీరియడ్లో మనకి కొద్దిగా కంటి సంబంధించిన ప్రాబ్లమ్స్, పొట్ట సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏదైనా రావచ్చు. అది మాత్రం గమనించి చూసుకోవాలి. శుక్రుడు మనకి లగ్నంలోనే ఉన్నారు, రాశిలోనే ఉన్నారు కాబట్టి కుటుంబం సంబంధించిన విషయాలు, ఫండ్ ఫ్లో సంబంధించిన విషయాలు, నాన్నగారికి సంబంధించిన విషయాలు, హయ్యర్ స్టడీస్, డాక్టరేట్ లాంటి స్టడీస్ సంబంధించిన విషయాలు, ఫారిన్కి వెళ్ళేటువంటి ఆపర్చునిటీ సంబంధించిన విషయాలు చాలా సక్సెస్ఫుల్ అవుతుంది. అది మనకి 18వ తారీఖు తర్వాత ఇంకా సక్సెస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే 12వ స్థానాధిపతి 12వ స్థానంలోనే ఉంటారు. శనీశ్వరుడు వక్రమై మీకు 5వ స్థానాన్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు కాబట్టి ఈ విషయాలు సక్సెస్ అయ్యే అవకాశం బాగుంది. మీకు 8వ స్థానాధిపతి అయిన మంగళుడు 10వ స్థానంలో ఉంటున్నారు, కర్మస్థానానికి వచ్చేస్తున్నారు.
కాబట్టి బిజినెస్ చేసే వాళ్ళకి ఒక చేంజ్ అన్నది తప్పనిసరిగా చేయాల్సిన ఒక పీరియడ్ అన్నది ఈ పీరియడ్ అవుతుంది. కాకపోతే మనకి ఆయన దృష్టి మన మీద కూడా ఉంది, 5వ స్థానం మీద ఉంది, అదేలాగా మనకి 4వ స్థానం మీద కూడా ఉంది అంటే ఈ విషయాల్లో మనం కొద్దిగా జాగ్రత్త పడాలి. ఈ విషయాలు సంబంధించిన ప్రాబ్లమ్స్ మనకి బయటికి వచ్చే అవకాశం ఉంది. దాన్ని మనం ఇప్పుడు తప్పనిసరిగా హ్యాండిల్ చేయాల్సిన ఒక అవకాశం అన్నది ఈ టైం పీరియడ్లో వస్తుంది. కాబట్టి ప్రాపర్టీ సంబంధించిన విషయాలు, చదువు సంబంధించిన విషయాలు, వాహనాలు సంబంధించిన విషయాలు, యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ సంబంధించిన విషయాలు, అదేలాగా మనకి సంబంధించిన రహస్యాలు ఏమి బయట చెప్పకుండా ఉండాలి. ఇటువంటి విషయాలన్నీ మనం ఈ టైం పీరియడ్లో హ్యాండిల్ చేయాల్సిన ఒక అవకాశం అన్నది తప్పనిసరిగా ఉంటుంది. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. అదేలాగా రాత్రుల్లో ట్రావెల్ చేయడం ఇది మాత్రం అవాయిడ్ చేసుకోండి. ఈ నెల టోటల్గా బాగుంటుంది. మీకు జనరల్గా మీకు రెమెడీ అంటే మనం సుబ్రహ్మణ్య స్వామిని మనం ఆరాధించడం, సుబ్రహ్మణ్య భుజంగం అన్నది చదవడం, సుబ్రహ్మణ్యుడు ఒక గుడికి వెళ్ళడం, అది మనం మంగళవారం రోజున వెళ్ళి రావడం, అక్కడ పొద్దున్నే 6 నుంచి 7 లోపల వెళ్ళడం, దర్శనించి రావడం మనకు మంచి ఫలితాలు ఇస్తుంది. ధన్యవాదాలు.